ఆయనకేమో మన మీద ఎన్నో ఉన్నతమైన తలంపులు. నిజంగా దేవుడు మనల్ని ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అనొచ్చు, కానీ ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిగా ఆయన చూడలేదు. మనల్ని ప్రత్యేకమైన వారుగానే ఆ దేవాది దేవుడు చూశాడు. అయితే ఆయన చూసినట్టుగా ఈ లోకంలో మనం బ్రతకాలి. దేవుని బిడ్డలారా, నా మనస్సులో జ్యోతిని ముద్రించుకున్నాను కదా, ఇదిగో నా ప్రణాళిక గుర్తించని నా కుమార్తె ఈ రోజు లోకంలో కలిసిపోయింది. ఈ రోజు సినిమాలు చూస్తూ బ్రతుకుతున్నాడు. ఈ రోజు చూడకూడని జోక్స్ అన్ని చూస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. ఆ దృశ్యం ఆయన కన్నుల ఎదుటికొచ్చినప్పుడే దేవుని బిడ్డలారా, ఆయన కంటి నిండా కన్నీళ్లు. ఇంతగా ప్రణాళిక వేసి నిన్ను సృష్టిస్తే నా దేవునికి నీవేమిస్తున్నావు? నా దేవునికి దుఃఖాన్ని ఇస్తున్నావా? నా దేవునికి ఆనందాన్ని కలిగిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నిజంగా నువ్వన్నా నేనన్నా నా దేవునికి ఎంతో ఇష్టం. దేవుని బిడ్డ, నీ దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీవు తెలుసుకుంటే పొరపాటున నీ దేవునికి దుఃఖాన్ని కలిగించే కార్యాలు నీవు చెయ్యవు.